ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక అంశం కుదిపేస్తోంది సార్. పెరోల్ అంటే ఒక జీవిత ఖైదు పడ్డ వ్యక్తి పెరోల్ మీద బయటకు వచ్చి అతను కొంచెం అంటే ఏదో చేశాడు అని చెప్పి ఒక వీడియో కూడా బయటికి వచ్చింది సార్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీవాడు అంటే మీవాడు అని చెప్పి ఒకరికొకరు విమర్శించుకుంటున్న పరిస్థితి. హోంమంత్రి అనిత లెటర్తోనే పెరోల్ వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే కాదు ఇది వైసీపీ వాళ్ళ పని అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్న పరిస్థితి. అది పక్కన పెడితే అసలు పెరోల్ ఎందుకు వస్తుంది? జీవిత ఖైదు పడ్డ వ్యక్తికి పెరోల్ వస్తుందా రాదా అనే దాని మీద ఒక మాజీ ఐపీఎస్గా క్లారిటీ ఇవ్వండి సార్. యాక్చువల్గా ఏంటంటే దీనికి మన చట్టాల్లోనే ఈ వెసులుబాటు ఉంది. మీరు సిఆర్పిసి చూసుకుంటే ఇంతకు ముందు ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో సెక్షన్ 432, ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్ లో 473 సెక్షన్ లో ఈ విధంగా శిక్ష పడిన వాళ్ళకి మనం కొంత వెసులుబాటు కల్పించవచ్చు అన్నది ఉంది. అంటే ముఖ్యంగా సపోజ్ వారి యొక్క ఇల్నెస్, వారి ఫ్యామిలీ సభ్యులు ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళను వెళ్ళి కలవడానికి మామూలుగా పెరోల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వయంగా అతని మ్యారేజ్కి కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పెళ్లిళ్ళకి కానీ వెళ్ళడానికి కూడా ఈ పెరోల్ అన్నది సర్వసాధారణంగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఎప్పుడూ జరుగుతుంటుంది. కానీ పెరోల్ అన్నది ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దొరుకుతుంది అన్నది ఇంకొక జనరల్ మనకున్న ఒక కామెంట్. ఈ విధమైన ఒక చర్య చూసుకుంటే మీరు జెస్సికా లాల్ అని ఒక ఢిల్లీలో ఒక మర్డర్ జరిగింది. అందులో మను శర్మ అనే అతను నిందితుడు. అతనికి కూడా పెరోల్ ఇవ్వడం జరిగింది. తర్వాత సహారా సంస్థ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సుబ్రతో రాయ్ అతనికి కూడా, తర్వాత హర్యానాలో ఉన్న డేరా బాబా, వీరందరికీ కూడా పెరోల్ ఇవ్వడము. తర్వాత మహారాష్ట్రలో మేము చూసుకుంటే అరుణ్ గౌలీ అన్న అతనికి. సో ఈ విధంగా ఎవరికైతే ప్రభావం ఉంటుందో, ఎవరికైతే రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుందో వాళ్ళకే పెరోల్ దొరుకుతుంది అన్నది, సర్వసాధారణ వ్యక్తులకు దొరకట్లేదు అన్నది సాధారణమైన ఒక విమర్శ. యాక్చువల్గా ఏమవుతుందంటే పెరోల్లో సంబంధిత వ్యక్తి ఎవరైతే పెరోల్ కోరుకుంటున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అది ప్రభుత్వానికి వెళుతుంది. ఆ తర్వాత ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ జైలు యొక్క అధికారులు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఒకవేళ పెరోల్లో రిలీజ్ చేస్తే ఈ వ్యక్తి మళ్ళా తిరిగి వస్తాడా లేకుంటే తప్పించుకుంటాడా అన్నది కూడా ఒక పాయింట్ అందులో. తరువాత మీరు చూసుకుంటే 432 సిఆర్పిసి కానీ 473 బిఎన్ఎస్ఎస్లో కానీ అందులో స్పష్టంగా చెప్పడం ఏంటంటే, ఏ జడ్జి అయితే వీళ్లకు ఈ విధమైన శిక్ష విధించారో, ఎందుకంటే ఇది జడ్జి విధించిన శిక్ష, ఆ శిక్షలో కొంతకాలం మనం వెసులుబాటు కల్పిస్తున్నామంటే ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ జడ్జి యొక్క ఒపీనియన్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. సో వారి ఒపీనియన్ కూడా తీసుకొని ఆ తరువాత వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి దగ్గర ఉన్న ప్రిజనర్స్ రూల్స్ ప్రకారము ఈ విధంగా పెరోల్ మీద విడిచిపెట్టే ఉంది. అంటే పీరియడ్ 30 రోజులక 15 రోజులక 45 రోజులక ఈ విధంగా అతను చూపించిన కారణాలను వెరిఫై చేసి జైలర్ యొక్క ఒపీనియన్ను తీసుకొని ఆ విధంగా తీసుకువెళ్లాల్సిన అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీరున్నట్టు ఐ థింక్ శ్రీకాంత్ అనుకుంటారు, ఆ వ్యక్తి యొక్క పెరోల్ సందర్భంగా అనేక వాదోపవాదాలు జరుగుతాయి. యాక్చువల్గా ఈ వ్యక్తి ఐ థింక్ ఒక మర్డర్ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడని అనుకుంటాను, నేను పేపర్లో చదివిన అంశం. అతను పెరోల్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ వెంట 2 ఎమ్మెల్యేలు కూడా రికమెండ్ చేశారు అన్నది సర్వసాధారణంగా జరుగుతున్న చర్చ. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేల యొక్క ప్రభావం, ఆ తర్వాత దాని మీద హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ యొక్క ఎండోర్స్మెంట్, ఆ ఎండోర్స్మెంట్ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే హోమ్ డిపార్ట్మెంట్ వీరికి పెరోల్ మీద రిలీజ్ చేయలేదు. అయినా కూడా మళ్ళా ఒక 15 రోజుల్లోనే ఇతన్ని పెరోల్ మీద రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిందని నేను చూశాను. అంటే ఒక ఆర్డరు ఇవ్వకుండా మళ్ళా 15 రోజుల్లోనే మళ్ళా అతన్ని పెరోల్ మీద విడుదల చేస్తే అతను చేస్తున్న వీటిని గురించి పెద్ద పెట్టున చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళా అతని పెరోల్ క్యాన్సిల్ చేయడం జరిగింది అని నేను విన్నాను. అతను 30 జూలైన బయటకు వచ్చాడు. ఐ థింక్ 12 ఆగస్టున అతని పెరోల్ క్యాన్సిల్ చేయడం అని చెప్పేసి నేను చదివిన అంశం. అది కరెక్టో ఆ డేట్లో కరెక్టో కాదో నేను చెప్పలేను, కానీ ఆ వ్యక్తిని మళ్ళా పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా జైలుకు, నెల్లూరు జైలుకు అనుకుంటాను, పంపించడం జరిగింది అని విన్నాను. అందువల్ల ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఏంటి,
హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఎండోర్స్మెంట్ చేశారు, ఆ తరువాత 16 జూలైన ఇచ్చిన వారికి పెరోల్ ఇవ్వకుండా ఇచ్చిన ఒక ఆర్డర్ ఉంది. మళ్ళా ఐ థింక్ 30 జూలైన పెరోల్ ఇస్తూ ఇంకొక ఆర్డర్ ఉంది. ఈ 15 రోజుల్లో ఏ అంశాలు మార్పు చెందాయి అన్నది ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. అంటే ఈ వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి పెరోల్ తెచ్చుకున్నాడా, లేకుంటే అతను చూపించిన కారణాలు సబబుగా ఉన్నాయా అన్న దాని గురించి ఒక నిర్ణయం జరగాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే దీన్ని మనం మళ్ళా కూడా మన చట్టాలను, రాజ్యాంగాన్ని దాన్ని మనం నవ్వులపాలు చేస్తున్నట్టుగా అవుతుంది. కేవలం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, రాజకీయంగా సంబంధాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ పెరోల్ తెచ్చుకోగలుగుతున్నారు. దీని వెనకాల వాళ్ళ ప్రభావం కూడా ఉంది అన్నది అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగి ఇందులో ఎవరున్నా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వారి మీద తగిన చర్యలు తీసుకోవాలన్నది అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని అనుకుందాం.